Good afternoon, everyone. I am Dr. Ajay Pradeep Tanangi, consultant dermatologist at Colors Healthcare. So today I am here to discuss few things about hyperpigmentary disorders on face and especially melasma. So you can ask me all your queries. You can post them here. Yes. Mr. Kapra, Anirudh. Hello everyone. Hello. Thank you all for joining me live. So Mr. Deep. Hello Andy. So yeah, I am Dr. Ajay Pradeep Tanangi. I am a consultant dermatologist at Colors Healthcare Andy. And aesthetic dermatology and regenerative medicine is my field of interest. So yeah, before we deep dive into the topic, right? So you can all post every question related to melasma or any facial hyperpigmentation. I am happy to help you all. So before taking all these questions, I would like to brief about melasma. సో మెలాస్మా అంటే దీన్ని తెలుగులో మంగు మచ్చలు అంటారండి. సో దిస్ ఇస్ అ వెరీ కామన్ ఫేషియల్ పిగ్మెంటరీ డిజార్డర్ అండ్ మోస్ట్లీ అఫెక్టింగ్ ఫీమేల్స్. సో దానికి చాలా కారణాలు ఉంటాయి. సో అసలు మెలాస్మా ఎందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయాలి, దానికి ఏం ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వాలి, సో ఐ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఎస్. సో మెలాస్మా అనేది దానికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి మనం అంటే ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల యూవీ రేడియేషన్ అంటారు. సో అండ్ జెనెటిక్స్ అండి, జెనెటిక్స్, యూవీ రేడియేషన్, మన లైఫ్ స్టైల్. అండ్ ఎక్కువ మంది ఫీమేల్స్లోనే ఎందుకు చూస్తాము అంటే దిస్ ఈస్ రిలేటెడ్ మోస్ట్లీ టు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఆర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్. సో ఎవరైతే ఎక్కువగా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడతారో ఆర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ చేయించుకుంటారో, సో అటువంటి క్లయింట్స్లో కొంచెం ఎక్కువగా చూస్తాము. అండ్ ఇండియన్ స్కిన్ టైప్స్లో కూడా ఎక్కువగా చూస్తుంటామండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ అవర్ క్లైమేట్, మన ఎక్స్పోజర్ టు యూవీ రేడియేషన్, మన జెనెటిక్స్, రైట్, ఆల్ దీస్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. యా. సో కమింగ్ టు అసలు దీని ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే, మెలాస్మా అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, రైట్. మనం ఎక్కువ మంది అంటే ఇంట్లో ఎవరినో కొన్ని చూసుంటాము ఆర్ సో దాని ప్రజెంటేషన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఇట్ విల్ ప్రజెంట్ విత్ ఫేషియల్ పిగ్మెంటేషన్, రైట్. దాని డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఈజీ, కానీ దిస్ ఈజ్ వెరీ టఫ్ పిగ్మెంటేషన్ టు ట్రీట్ అండ్ వెరీ స్టబర్న్ పిగ్మెంటేషన్. సో దాని గురించి, మెలాస్మా గురించి చాలా మంది నన్ను చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో దాన్ని మనం ట్రీట్మెంట్ని ఒక కాంప్రిహెన్సివ్ వేలో ఎలా ట్రీట్ చేసుకోవాలి, సో దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో మెలాస్మా పిగ్మెంటేషన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. సో ఒకటి సెంట్రోఫేషియల్ మెలాస్మా అంటారు, అంటే మనకి సెంటర్ ఆఫ్ ద ఫేస్లో ఎక్కువగా వస్తుంటుంది. దాన్ని ఫోర్ హెడ్లో కానీ, నోస్ మీద కానీ, అప్పర్ లిప్ అండ్ చిన్ మీద ప్రజెంట్ అవుతుంటుంది. సో దీన్ని సెంట్రోఫేషియల్ మెలాస్మా అంటారు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ద మ్యాలర్ ఏరియాలో వచ్చేది, దీన్ని మ్యాలర్ మెలాస్మా అంటారు, రైట్. ఎక్స్ట్రీమ్ మ్యాలర్ సర్ఫేసెస్ మీద వస్తుంది. అండ్ థర్డ్ ప్రెజెంటేషన్ వుడ్ బి మ్యాండిబులర్ ఏరియాలో వస్తుంది, దీన్ని మ్యాండిబులర్ మెలాస్మా అంటారు. సో ఇలా రకరకాలుగా ప్రజెంట్ అవుతుంటుంది. అండ్ ఈ పిగ్మెంటేషన్ మనకి ఎంత డీప్గా ఉంది అనే దాన్ని బట్టి కూడా మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో స్కిన్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయండి. సో సూపర్ఫిషియల్ లేయర్ని ఎపిడర్మిస్ అంటారు, దాని కింద ఉండే లేయర్ని డర్మిస్ అంటారు, అండ్ దాని కింద సబ్డర్మిస్ అంటారు. సో ఈ మెలాస్మా అనేది మోస్ట్లీ ఎపిడర్మల్ ప్రజెంటేషన్ ఉంటుంది, డర్మల్ ప్రజెంటేషన్ ఉంటుంది. సో దీని పైన ఎక్కడైతే ఓన్లీ సూపర్ఫిషియల్ లేయర్లో ఉంటుందో దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు, రైట్. కొద్దిగా డీప్గా ఉంది అంటే, డర్మల్ లెవెల్లో ఇన్వాల్వ్ అవుతుందంటే దాన్ని డర్మల్ మెలాస్మా అంటారు. అండ్ మోస్ట్లీ ఇదేంటంటే మిక్స్డ్ వేరియంట్గా ప్రజెంట్ అవుతుంది. అంటే మన దగ్గరికి క్లయింట్స్ ప్రజెంట్ అయినప్పుడు మోస్ట్లీ వాళ్ళలో మిక్స్డ్ మెలాస్మా ఉంటుంది, అంటే సూపర్ఫిషియల్ అండ్ డీప్ లేయర్ రెండు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కాబట్టి దిస్ ఇస్ లిటిల్ టఫ్, రైట్. సో అసలు దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు?
సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు జెనెటిక్స్ విల్ ప్లే బిగ్ రోల్ అని చెప్పాను కదా. సో ఇది ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంటుందండి. అంటే మన మదర్స్లో కానీ ఆర్ సిస్టర్స్లో కానీ ఆర్ ఎనీ ఫీమేల్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్లో అంటే వాళ్ళ అగైన్ డాటర్స్లో ప్రజెంట్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ ఫీమేల్స్లోనే కాదు, మేల్స్లో కూడా వస్తుంది. అండ్ మేల్స్లో ఏంటంటే వాళ్ళ జెనెటిక్స్ మెయిన్ రీజన్ అండి. సో ఒక డిఫరెన్షియేటింగ్ ఫీచర్ ఏంటి అంటే, ఒకవేళ మేల్స్లో ప్రజెంట్ అయింది అంటే మాత్రం దిస్ ఈస్ వెరీ స్టబర్న్ పిగ్మెంటేషన్. ఆఫ్ కోర్స్ మెలాస్మా ఎవరిలో అయినా వెరీ స్టబర్న్, కానీ ఒకవేళ మేల్స్లో ప్రజెంట్ అయిందంటే ఇట్ విల్ బి మోర్ డిఫికల్ట్ టు ట్రీట్. సో మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే, మీకు ఏదైనా ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంది, అది మెలాస్మా అని మీకు డౌట్ ఉంది అంటే ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. సో దట్ మనం ఏంటంటే ప్రాపర్గా అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద కీ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈస్ ద కీ. సో యా, నాకు కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి, ఐ విల్ టేక్ ఇట్. రైట్, నా ఫేస్ మీద చాలా రోజుల నుండి మచ్చలు ఉన్నాయి, ఇవి మెలాస్మానా లేక నార్మల్ పిగ్మెంటేషన్? యా, సో అదే నేను డిస్కస్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం దాన్ని మెలాస్మానా కాదా ఆర్ ఎనీ అదర్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది మనం డయాగ్నోస్టిక్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే, మోస్ట్లీ ఇది క్లినికల్ ప్రజెంటేషన్, అంటే చాలామంది చూస్తూ కూడా చెప్పేయచ్చు, రైట్. కానీ కొన్ని కండిషన్స్లో మాత్రం మనం వేరే అదర్ పిగ్మెంటరీ కండిషన్స్తో ఇది కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి వాటిని డయాగ్నోస్ చేసుకొని దెన్ గో ఫర్ ట్రీట్మెంట్, రైట్. సో మీరు అడిగిన విధంగా దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి అని అడిగారు కదా, రైట్. సో దీనికి చాలా రకాల టెస్ట్ కూడా ఉంటాయండి, లైక్ వుడ్స్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అని, డర్మోస్కోపీ అని, రైట్. కొన్నిసార్లు మనకి అప్పుడు కూడా మనకి అంటే ఎంత డీప్గా ఉంది తెలియలేదు అంటే మాత్రం వీ హ్యావ్ టు గో ఫర్ స్కిన్ బయాప్సీ, రైట్. సో ఒక చిన్న స్కిన్ ముక్కని కట్ చేసి దాన్ని మనం హిస్టోపాథాలజీ రిపోర్ట్కి పంపిస్తే ఎంత డీప్గా ఉంది అని తెలుస్తుంది. సో అది ఫస్ట్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత, ఎంత డీప్గా ఉందో తెలిసిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు ప్లాన్ అవర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్, రైట్. సో డర్మోస్కోపీ అంటే జనరల్లీ మనం అంటే మోస్ట్ ఆఫ్ ద స్కిన్ కండిషన్స్ని డయాగ్నోస్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఐ విల్ షో యూ, అంటే మేము ఏ మెషిన్ యూజ్ చేస్తాం అనేది కూడా మేము చూపిస్తాం. సో దిస్ ఇస్ హ్యాండ్ హెల్డ్ డర్మోస్కోపీ అండి. సో దిస్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్ మెలాస్మా ఆర్ ఎనీ అదర్ హైపర్ పిగ్మెంటరీ కండిషన్స్. దీంట్లో మనం ఏంటంటే స్కిన్ని మ్యాగ్నిఫై చేసి మనం చూడడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో దట్ మనం చూసినప్పుడు ఎంత డీప్గా పిగ్మెంటేషన్ ప్రజెంట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో దట్ మనం ఆ ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు, రైట్. ఎందుకంటే వెన్ మెలాస్మా సూపర్ఫిషియల్గా ప్రజెంట్ అయింది అనుకోండి, సో దాన్ని మనం సూపర్ఫిషియల్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. లైక్ అంటే మేము జనరల్గా ఇక్కడ కలర్స్ హెల్త్ కేర్లో వాట్ వీ ట్రీట్ ఆర్ ఎనీ అదర్ డర్మటాలజిస్ట్ విల్ ఫాలో మోస్ట్లీ ద సేమ్ ప్రోటోకాల్. సో దీనికి ట్రీట్మెంట్స్లో మెడికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్. సన్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ప్రొసీజరల్ ట్రీట్మెంట్ కూడా కంబైన్ చేసుకుంటే విల్ హ్యావ్ బెటర్ రిజల్ట్స్, రైట్. సో ఆ ప్రొసీజరల్ ట్రీట్మెంట్స్లో సూపర్ఫిషియల్గా ఉంది అనుకోండి, సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే కెమికల్ పీల్స్ అనే ట్రీట్మెంట్ చేస్తాం. సో కెమికల్ పీల్స్ ఏంటంటే వాటిని మనం ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ స్కిన్లో అప్లై చేసి వాటిని క్లీన్ ఆఫ్ చేస్తాం. వాటి వల్ల స్కిన్ ఎక్స్ఫోలియేషన్ జరుగుతుంది, సో పిగ్మెంటేషన్ బెటర్ అవుతుంది, రైట్. సో ఈ పీల్స్లో కూడా రకరకాల పీల్స్ ఉంటాయి. ఒకటి గ్లైకోలిక్ బేస్డ్ పీల్స్ అని, రైట్, సాలిసిలిక్ బేస్డ్ పీల్స్ అని. సో ఈ పీల్స్ అనేవి మన ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద స్కిన్లో ఇవ్వడం వల్ల అవి ఎక్స్ఫోలియేట్ చేస్తాయి కాబట్టి ఆ పిగ్మెంటేషన్ బెటర్ అవుతుంది. సో దీస్ పీల్స్ ఆర్ గుడ్ ఫర్ ఎపిడర్మల్ మెలాస్మా, రైట్. అలా కాకుండా మెలాస్మా అనేది ఇంకొంచెం డీప్గా ప్రజెంట్ అయింది అనుకోండి, అంటే డర్మల్ మెలాస్మాగా ప్రజెంట్ అయింది అనుకోండి, సో అప్పుడు మనం ఏంటంటే ఇంకా అడిషనల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అడిషనల్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండి. అంటే మోస్ట్లీ వాట్ వీ యూజ్ ఈస్ ద లేజర్స్, రైట్. సో ఆ లేజర్స్లో కూడా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ లేజర్స్, రైట్. ఆల్ దీస్ లేజర్స్ ఆర్ వెరీ వెరీ సేఫ్, రైట్. సో లేజర్స్ ఏంటి అంటే ఒకటి క్యూ స్విచ్ ఎన్డియాగ్ లేజర్ అంటారు, ఎర్బియం యాగ్ లేజర్ అంటారు, ఇంటెన్స్ పల్స్ లైట్ లేజర్ అంటారు, రైట్. సో ఆల్ దీస్ లేజర్స్ ఆర్ వెరీ గుడ్, బట్ ఐ మీన్ ప్రాపర్ డర్మటాలజిస్ట్ వీటిని యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దే ఆర్ వెరీ వెరీ సేఫ్, రైట్. సో ఈ లేజర్స్ ఏంటంటే మనకు కొంచెం డీప్గా పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు కొంచెం డీప్గా వెళ్ళడం వల్ల అక్కడ ఉండే మెలనిన్ డిస్టర్బ్ చేయడం వల్ల మనకి పిగ్మెంటేషన్ బెటర్ అవుతుంది. ఎస్ యా, ఐ విల్ టేక్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్.
ఇప్పుడు మెలాస్మాకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ ఐఎమ్ అబౌట్ టు డిస్కస్ దట్ ఓన్లీ అండి. సో ఇంతకుముందు చెప్పినట్లు ఇది ఒక సింగిల్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్తో బెటర్ అయ్యే కండిషన్ అయితే కాదండి. ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్. ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్, సన్ ప్రొటెక్షన్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక నేను డిస్కస్ చేసినట్టు కెమికల్ పీల్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ లేజర్స్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? సో ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయని క్వశ్చన్ అడిగారు. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే దెర్ ఆర్ ఎస్. సో ఎక్సోజోమ్స్ అని ఒక వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉందండి. సో ఎక్సోజోమ్స్ అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి డిస్కస్ చేశాను. సో ఇవి ఏంటి అంటే మనకి ఒక రీజనరేటివ్ మెడిసిన్లో ఎక్సోజోమ్స్ ఆర్ కమింగ్ అప్ విత్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో ఎక్సోజోమ్స్ని మనం స్కిన్ కానీ హెయిర్ కండిషన్స్లో కూడా యూజ్ చేస్తాము. సో ఎక్సోజోమ్స్ని మనం అంటే ఎవ్రీ 3 weeks గ్యాప్ తోటి రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 4 to 5 సెషన్స్ చేసుకోవడం ద్వారా మనకి పిగ్మెంటేషన్ బెటర్ అవుతుంది, రైట్? ఎక్సోజోమ్స్ అనే కాదు, ఇంకా పీడిఆర్ఎన్ అంటే పాలీ డయాక్సిరైబోన్యూక్లియోటైడ్స్ అని ఉన్నాయి. సో ఇవేంటంటే సాల్మన్ డిఎన్ఏ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రోడక్ట్స్. అండ్ దెర్ ఆర్ మోర్ ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్. అంటే కామన్గా ఇప్పుడు ఎక్కువ మంది డర్మటాలజిస్ట్ యూజ్ చేసే ట్రీట్మెంట్ ఏంటి అంటే దాన్ని ట్రానిక్సిమిక్ యాసిడ్ ఇంజెక్షన్ అంటారు. సో బేసిక్గా మనం ట్రానిక్సిమిక్ యాసిడ్ అనే డ్రగ్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎవరికైనా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నాయి, సో బ్లీడింగ్ స్టాప్ అవ్వట్లేదు, అట్లాంటి కండిషన్స్లో మనం రెగ్యులర్గా ట్రానిక్సిమిక్ యాసిడ్ని టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడతామండి. సో దాన్ని మెలాస్మాలో ట్రై చేసినప్పుడు వీ హ్యావ్ డీసెంట్ రిజల్ట్స్, రైట్? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ చాలా ఉన్నాయి. సో మనం ఏం చేస్తాము అంటే ఈ ట్రానిక్సిమిక్ యాసిడ్ ఇంజెక్షన్ని ఇంట్రాలీజనల్ అంటే ఎక్కడైతే మనకి మెలాస్మా ప్యాచ్ ఉందో సో దాంట్లో మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా పిగ్మెంటేషన్ అనేది లైట్ అవుతుంది. సో ఈ ట్రానిక్సిమిక్ యాసిడ్ అసలు ఎలా వర్క్ అవుతుంది మెలాస్మాలో అంటే మెలనోజెనిసిస్ అని ఉంటుందండి. అంటే అసలు మెలనిన్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, రైట్? దానికి ఒక రియాక్షన్స్ ఏం జరుగుతాయి. సో అలా మెలనిన్ ప్రొడక్షన్కి హెల్ప్ అయ్యే ఎంజైమ్ ఒకటి ఉంది, దాన్ని టైరోజినేజ్ అంటారు. సో ఈ టైరోజినేజ్ ఆర్ మెలనోజెనిసిస్లో దాన్ని కంట్రోల్ చేయడం వల్ల మనకి ట్రానిక్సిమిక్ యాసిడ్ బాగా హెల్ప్ అవుతుంది. సో దీన్ని మనం ఓరల్ టాబ్లెట్స్గా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంట్రాలీజనల్ ఇంజెక్షన్స్గా తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? యా. సో కార్తీ గారు హలో అండి, ధరణి గారు హలో. ఎస్ ఐల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. మా మదర్కి మెలాస్మా ఉంది, నాకు కూడా హెరిడిటరీగా వస్తుందా? నన్ను ఏం ప్రికాషన్స్ తీసుకోమంటారు? ఎస్ అండి, అంటే ఫస్ట్ డిస్కస్ చేసాం కదండి, దిస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఫీమేల్స్. ఎందుకు ఫీమేల్స్లో కామన్ అని చెప్తున్నారంటే ఈ మెలాస్మాకి అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోనల్ యాక్టివిటీ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళలో మెలాస్మా వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఈ క్లయింట్ ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళ మదర్కి ఆల్రెడీ పిగ్మెంటేషన్ ఉంది, సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఎస్ అండి, ఖచ్చితంగా అంటే జెనెటిక్స్ విల్ ప్లే ఏ రోల్ అండ్ ద ఫీమేల్ హార్మోన్స్ విల్ ప్లే ఏ రోల్ అని చెప్పాను కదా. సో మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే నార్మల్ క్లయింట్స్తో పోలిస్తే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న క్లయింట్స్లో ఖచ్చితంగా ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ మెలాస్మా ఉంటుంది. సో మనం అంటే ఇప్పటి నుంచి అంటే మెలాస్మా రాక ముందు నుంచే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనం మెలాస్మాని కంట్రోల్ చేయగలుగుతాం, రైట్? సో ముందే చెప్పాను కదా, సో సన్ స్క్రీన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో యూవీ రేడియేషన్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్. మనకి అంటే ఫీమేల్స్లో జనరల్గా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ యాక్టివిటీ ఉండడం వల్ల దాని మీద మనకి యూవీ రేడియేషన్ ఎఫెక్ట్ కానీ ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళలో వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే నాట్ ఓన్లీ యూవీ రేడియేషన్, రైట్? ఇంకొకటి కామన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. సో మోస్ట్లీ చాలామంది ఈ రోజుల్లో అంటే అన్ని చూసి సన్ స్క్రీన్స్ వాడడం అన్ని స్టార్ట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ ఆర్ కుక్స్ బై ప్రొఫెషన్. అంటే వాళ్ళు ఎక్కువ టైం ఐదర్ కిచెన్లో ఉంటారు ఆర్ వాళ్ళకి లాట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఆర్ హీట్ రేడియేషన్ ఎక్కువగా వస్తుంటుంది. సో మనం ఓన్లీ యూవీ రేడియేషనే కాదు, ఈ హీట్ ఎనర్జీ వల్ల కూడా మనకి మెలాస్మా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఒక బెస్ట్ టిప్ ఏంటి అంటే మీరు సన్ స్క్రీన్ అనేది కిచెన్లోకి ఎంటర్ అయ్యే ముందు కూడా ఖచ్చితంగా యూస్ చేయండి. దట్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ యూ, రైట్? ఎస్. అండ్ యా, విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. మొబైల్ అండ్ ల్యాప్టాప్ని ఎక్కువగా యూస్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ పెరుగుతుందా అని అడుగుతున్నారు. ఎస్ అండి, ఎస్. ఇందాక నేను మీకు యూవీ రేడియేషన్ అని చెప్పాను, హీట్ ఎనర్జీ అని చెప్పాను, అండ్ దిస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ బ్లూ రేడియేషన్ అండి. అంటే రైట్,
సో మనం ఈ సెల్ ఫోన్స్ కానీ ఆర్ ల్యాప్టాప్స్ కానీ ఆర్ ఐప్యాడ్ ఆర్ ఎనీథింగ్, సో వాటి నుంచి వచ్చే బ్లూ లైట్, రైట్? సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ బ్లూ లైట్ వల్ల కూడా మనకి మెలనోసైట్స్ ట్రిగ్గర్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో వాటి వల్ల కూడా పిగ్మెంటేషన్ వచ్చే స్కోప్ చాలా ఎక్కువగానే ఉంటుంది. అంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది లైఫ్ స్టైల్ ఎలా అయిపోయింది అంటే ఒకటి ఎక్కువగా అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, రైట్? సో వాళ్ళకి బ్లూ లైట్ ఎఫెక్ట్ అనేది చాలా చూపిస్తుంది. సో నాట్ ఓన్లీ పిగ్మెంటేషన్, రైట్? సో ఏజింగ్ చేంజెస్ కూడా త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో స్క్రీన్ టైం తగ్గించుకోవడానికి ఒకటి ట్రై చేయండి. యా. అండ్ హలో అండి మిస్టర్ హరి, రాకేష్ గారు, రైట్? కవిష్, హలో అండి. పాండు గారు, హలో. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ మీ లైవ్ అండి. అండ్ థ్యాంక్ యూ all for sparing me this time. Yes, yeah, I'm about to take one more question. నేను ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తాను, దానివల్ల ఫేస్ పిగ్మెంటేషన్ పెరుగుతుందా? సన్ స్క్రీన్ మాత్రమే సరిపోతుందా? ఎస్. సో యా, ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తారు అని చెప్తున్నారు మీరు. సో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా యూవీ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందండి. సో సన్ స్క్రీన్ ఈజ్ ద కీ. సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి, రైట్? సో అది వింటర్లో అయినా వాడాలి, రైట్? ఏ క్లైమేటిక్ కండిషన్స్లోనైనా వాడాలి. అండ్ దానివల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుందా? సన్ స్క్రీన్ వల్ల ఇప్పుడు పిగ్మెంటేషన్ తగ్గదండి. ఓన్లీ ఏంటంటే పిగ్మెంటేషన్ వర్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది, రైట్? ఫర్దర్ యూవీ డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది సన్ స్క్రీన్. సో మనం సన్ స్క్రీన్లో ఏంటంటే వెరీ బేసిక్ సన్ స్క్రీన్స్ ఆర్ గుడ్ ఎనఫ్, రైట్? సో SPF 50 అంటే మోస్ట్ ఆఫ్ ద సన్ స్క్రీన్స్ ఇప్పుడు ఉన్న బ్రాండ్స్లో ఎక్కువ SPF 50 ఉంటుంది. దట్స్ గుడ్ ఎనఫ్. అండ్ దాంట్లో PA అని ఉంటుంది, దట్ ఈస్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ UVA, ప్రొటెక్షన్ అగేన్స్ట్ UVB. సో ఇవి చూసుకొని బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ వాడితే దట్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ యూ. బట్ ఈ పిగ్మెంటేషన్ తగ్గించడంలో సన్ స్క్రీన్స్ అయితే పెద్దగా హెల్ప్ చేయవు. ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మాత్రం హెల్ప్ చేస్తాయి ఖచ్చితంగా, రైట్? అండ్ ఎస్, ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ క్వశ్చన్. హార్మోనల్ చేంజెస్ వల్ల పిగ్మెంటేషన్ పెరుగుతుందా ఆర్ మెలాస్మా వస్తుందా అని అడిగారండి. ఎస్, నేను ఇంతకుముందే డిస్కస్ చేశానండి. అంటే హార్మోనల్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని మనం ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తాము. మేల్స్లో కొద్ది మేరకు చూస్తాం, కానీ అది మేల్స్లో వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే థైరాయిడ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న క్లయింట్స్ కానీ, ఆర్ యాజ్ సచ్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటున్న క్లయింట్స్ కానీ, ఆర్ ఇంకా ఎనీ అదర్ గైనకలాజికల్ డిజార్డర్స్కి ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి హార్మోనల్ ట్రీట్మెంట్స్ యూస్ చేస్తుంటారు. సో ఇట్లా హార్మోనల్ ట్రీట్మెంట్స్ యూస్ చేసినప్పుడు వాటి వల్ల ఖచ్చితంగా మెలాస్మా వచ్చే స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతున్నారు ఫర్ దట్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ అంటే మేక్ ష్యూర్ అంటే ఓరల్ కాంట్రసెప్టివ్స్ వాడుతున్నారు కదా, సో దాంట్లో కొంచెం అంటే మీకు ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కాన్సన్ట్రేషన్స్ తక్కువగా ఉండే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ ఆర్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ కానీ సజెస్ట్ చేయాలని మీరు గైనకాలజిస్ట్ ఒక ఒపీనియన్ తీసుకొని వాడచ్చు. ఎస్ అండి, యా, ఐ విల్ టేక్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సునీల్ మండి గారు, థ్యాంక్ యూ జో, ఎస్ దుర్గాదేవి గారు, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ మీ దిస్ లైవ్ అండి. ఎస్, ఐ విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. నేను థైరాయిడ్ ప్రాబ్లం కోసం మెడికేషన్స్ వాడుతున్నాను, దీనివల్ల పిగ్మెంటేషన్ పెరుగుతుందా? ఎస్, థైరాయిడ్ మెడికేషన్స్ వల్ల పెరుగుతుందా అని అడుగుతున్నారు. సో ఎస్, అసలు థైరాయిడ్ వల్ల డెఫినెట్గా మెలాస్మా వచ్చే స్కోప్ అయితే ఉందండి. అంటే ఇంతకుముందు డిస్కస్ చేశాను కదా. సో థైరాయిడ్ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా మెలాస్మా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ యాజ్ సచ్ థైరాయిడ్ మెడికేషన్స్ వల్ల వస్తుందా అంటే నో అండి. థైరాయిడ్ డిసీజ్ వల్ల వస్తుంది. అండ్ దట్ టు థైరాయిడ్ డిసీజ్లో దేర్ ఆర్ 2 వేరియేషన్స్, రైట్? ఒకటి హైపోథైరాయిడిజం అంటారు, రెండు హైపర్ థైరాయిడిజం అంటారు. సో హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ యాక్టివిటీ తక్కువగా ఉండడం, హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువగా ఉండడం, రైట్? సో ఈ హైపోథైరాయిడిజం వల్ల అయితే మెలాస్మా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీటికి వాడే మెడికేషన్స్ లైక్ థైరాక్సిన్ కానీ ఆర్ హైపర్ థైరాయిడ్ కండిషన్స్లో వాడే మెథిమజోల్ ఆర్ కార్బమజోల్ కానీ ఈ డ్రగ్స్ వల్ల యాజ్ సచ్ అదర్ పిగ్మెంటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, కానీ మెలాస్మాకి తక్కువ స్కోప్ ఉంది విత్ దిస్ డ్రగ్స్. బట్ హైపోథైరాయిడిజం విల్ డెఫినెట్లీ లీడ్ టు మెలాస్మా. ఎస్.
అండ్ థ్యాంక్ యూ శెట్టి గారు, థ్యాంక్ యూ సురేందర్ రెడ్డి గారు, ఎస్ దేవి గారు, సౌజన్య, సో సురేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ మీ అండి. ఎస్ విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. మెడికల్ షాప్ క్రీమ్స్ వాడితే పిగ్మెంటేషన్ తగ్గుతుందా? యా ఆపేస్తే మనం పెరుగుతుందా? అసలు మెడికల్ షాప్స్లో ఉండే క్రీమ్స్ జనరల్గా యూజ్ చేయకండి. సో మీకు నిజంగా ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఉంది, అది మీకు మెలాస్మా అనే డౌట్ ఉందంటే జస్ట్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ అండి, రైట్? సో అక్రాస్ ఇండియా కలర్స్ హ్యాస్ లాట్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ వీఆర్ అప్రాక్సిమేట్లీ 60 to 70 డర్మటాలజిస్ట్, రైట్? వీఆర్ హియర్, వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు హెల్ప్ యూ. కలర్స్ అనే కాదు, ఎనీ డర్మటాలజిస్ట్ మీకు దగ్గరగా అవైలబుల్ ఉండే డర్మటాలజిస్ట్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. సో దాన్ని డయాగ్నోస్ చేసుకోండి. డయాగ్నోసిస్ ఇస్ ద కీ. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పిగ్మెంటరీ డిజార్డర్స్. అంటే ఈవెన్ సింపుల్ థింగ్స్ లైక్ అంటే యాక్ని వచ్చినప్పుడు కూడా అది తగ్గినప్పుడు పోస్ట్ యాక్ని పిగ్మెంటేషన్ లాగా వచ్చే ఛాన్స్ ఉంది, రైట్? ఇందాక మనం థైరాయిడ్ డిజార్డర్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇంకో కండిషన్ ఉందండి, దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటారు. సో థైరాయిడ్ ఆర్ ఎనీ అదర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్స్, రైట్? లైక్ డయాబెటీస్ కానీ ఆర్ థైరాయిడ్ కానీ, సో ఇట్లాంటి కండిషన్స్లో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అట్లాంటి కండిషన్స్లో మనకి ఫోర్ హెడ్ మీద, నెక్ మీద ఆర్ ఫేస్ మీద పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటారు. సో దాంట్లో మనం మేజర్గా ఫాలో అవ్వాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఎక్సర్సైజింగ్, రైట్? సో అల్టిమేట్గా మనం మెటబాలిజంని కంట్రోల్ చేసుకొని ఉండాలి. ఎస్ ఓకే. మెలాస్మా ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తే ప్రాబ్లం పెరుగుతుందా? ఎస్ అండి. మెలాస్మా చెప్పినట్లు, రైట్, దిస్ ఇస్ వెరీ స్టబర్న్ పిగ్మెంటేషన్, రైట్? దిస్ ఇస్ డిఫికల్ట్ ఫర్ ద పేషెంట్ అండ్ డిఫికల్ట్ ఫర్ ద డాక్టర్ ఆల్సో. ఎందుకంటే ఒక క్రానిక్గా కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి. సో కొందరు క్లయింట్స్ ఏం చేస్తారు అంటే దే విల్ కమ్ టు అస్ ఆర్ 1 or 2 సెషన్స్ ఫాలో అవుతారు. అగైన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మేబీ వాళ్ళు అగైన్ ఆ ట్రీట్మెంట్ స్టాప్ చేస్తారు. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 6 months or 7 months తర్వాత వస్తుంటారు. కానీ ఏ అదర్ పిగ్మెంటేషన్ అయినా మనం ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఫాలో అవుతే ఇమ్మీడియట్గా రిజల్ట్స్ చూపిస్తాయి. కానీ మెలాస్మాలో యూ హ్యావ్ టు ఫాలో క్రానిక్ కోర్స్. ఎందుకంటే దీనికి ఒక క్రానిసిటీ నేచర్ ఉంది. ఎందుకంటే ఈ పిగ్మెంటేషన్ మనకి చాలా రోజుల నుంచి ఉంటుంది, గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది, గ్రాడ్యువల్గా డీప్గా పెనెట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాంప్రహెన్సివ్ మెడికల్ అండ్ ప్రొసీజరల్ మేనేజ్మెంట్ ఈజ్ ద కీ, రైట్? సో దాంతోపాటు ఖచ్చితంగా ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతే యూ విల్ డెఫినెట్లీ సీ బెటర్ రిజల్ట్స్, రైట్? సో ఎస్ అండి. క్లయింట్ అడుగుతున్నారు, డెలివరీ అయ్యాక ఫేస్ మీద పిగ్మెంటేషన్ వచ్చింది, ఇప్పుడు ఫోర్ హెడ్ మీద కూడా వస్తుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఎస్ అండి, ఇందాక చెప్పాను కదా. సో మెలాస్మాకి మోస్ట్ కామన్గా మనం ప్రెగ్నెన్సీ టైంలో కూడా చూస్తుంటాం. అసలు ఇది యాక్టివ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో చూస్తాము. ఫ్రమ్ 20 years to 40 years ఇది కామన్గా మనం చూసే పీరియడ్ అండి. అలా కాకుండా కొందరిలో 18 years నుంచి కూడా స్టార్ట్ అయ్యే స్కోప్ ఉంది. బట్ ఎక్కువగా మనం ప్రెగ్నెన్సీలో చూస్తుంటాం. సో అంటే ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన ఒక 3 monthsకి ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూరింగ్ లాక్టేషన్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇది ప్రెగ్నెన్సీలో ఎక్కువగా కనిపిస్తుంది అండ్ దీన్ని క్లోయాస్మా అంటారు, ప్రెగ్నెన్సీలో వచ్చే మెలాస్మాని. అండ్ దీన్ని మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో ఒక మాస్క్ లాగా ఇలా మ్యాలర్ ఏరియాలో కనిపిస్తుంది కాబట్టి దీన్ని మాస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. సో ఇంతకు చెప్పినట్లు ప్రెగ్నెన్సీ టైంలో మనకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. లైక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ పెరగడం ఉంటుంది, రైట్? సో వాటి వల్ల మనకి మెలాస్మా వచ్చే స్కోప్ చాలా ఉంటుంది. అలానే వాళ్ళ మదర్స్లో కానీ ఆర్ వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే మాత్రం మెలాస్మా వచ్చే ఛాన్సెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి, రైట్? సో ప్రెగ్నెన్సీ టైంలో మనం ఏమైనా ట్రీట్మెంట్స్ వాడొచ్చా అంటే ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ప్రెషియస్, రైట్? సో ప్రెగ్నెన్సీ టైంలో మనం సన్ ప్రొటెక్షన్ ఫాలో అవ్వాలి. అంటే ఎక్కువగా మనం ఎలాగో ఎక్కువగా బయటకు వెళ్ళడం స్కోప్ ఉండదు. కానీ అప్పుడు ట్రీట్మెంట్స్ ఏమైనా చేయొచ్చా అంటే మోస్ట్లీ మనం ప్రెగ్నెన్సీలో కానీ లాక్టేషన్లో కానీ ఎనీ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేస్తామండి. యూ క్యాన్ హ్యాపీలీ కమ్ టు అస్ ఆఫ్టర్ యువర్ లాక్టేషన్ పీరియడ్. తర్వాత మీరు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. వీ విల్ అగైన్ చెక్ ఎంత డెప్త్లో ఉంది అనే దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్స్ మీకు అవసరం అవుతాయి మేము సజెస్ట్ చేస్తాం. రైట్, డాక్టర్ మెలాస్మాకి ఫేస్ ఇంజెక్షన్స్ చేయించుకోమన్నారు. ఫేస్ ఇంజెక్షన్స్
సేఫ్ అయినా? ఎస్ అండి. అంటే చాలామంది అంటే ఇక్కడ ఫేషియల్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్లో మేము ఫేస్కి ఇంజెక్షన్స్ ఇచ్చే అవసరం కూడా పడుతుంది. సో చాలామంది ఫేస్ మీద ఇంజెక్షన్స్ అంటే కొందరు దే బి అప్రెహెన్సివ్, వాళ్ళు కొంచెం భయపడుతుంటారు. బట్ ఆల్ దీస్ ఆర్ వెరీ సేఫ్ అండి. బట్ నేనేం చెప్తాను అంటే కన్సల్ట్ ప్రాపర్ డర్మటాలజిస్ట్, రైట్? సో ప్రాపర్ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవుతే వాళ్ళు ఎంత సేఫ్గా ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు, ఎంత డోస్లో ఇంజెక్షన్స్ చేయొచ్చు, రైట్? ఏం ప్రోటోకాల్స్ తీసుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి, రైట్? సో ఇవన్నీ మీతో ప్రాపర్గా డిస్కస్ చేస్తారు కాబట్టి యూ విల్ ఫీల్ సేఫ్, రైట్? సో జనరల్గా నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు ట్రానిక్సిమిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి కాకుండా స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, రైట్? సో దట్ కంటైన్స్ హైలోనిక్ యాసిడ్, రైట్? అండ్ పీడిఆర్ఎన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, అండ్ రీసెంట్గా ఎక్సోజోమ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, రైట్? సో ఆల్ దీస్ ఆర్ ఇంజెక్టబుల్స్, ఆల్ ఆర్ సేఫ్. మనం ఎవరిలో ఏ ట్రీట్మెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్, ఎంత డోస్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్, ఎన్ని సెషన్స్ చేసుకోవాలి, వాటికి పోస్ట్ ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం ఫాలో అవ్వాలనేది, దట్ ఈస్ ద కీ, రైట్? యూ కెన్ హ్యాపీలీ కమ్ టు అస్, యూ కెన్ హ్యాపీలీ టేక్ ది ఇంజెక్షన్స్, రైట్ అండి. నాకు ఒక 1 year నుంచి మెలాస్మా ఉంది, 3 monthsలో మ్యారేజ్ ఉంది, ఇప్పుడు మ్యారేజ్ లోపు తగ్గించుకోవచ్చా అని అడుగుతున్నారండి. ఎస్, 3 months ఇస్ అ వెరీ లెస్ టైం అండి, రైట్? సో ఎందుకంటే మెలాస్మాని మనం ట్రీట్ చేయాలంటే వెరీ కాంప్రహెన్సివ్గా ట్రీట్ చేయాలి. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 6 months ఆఫ్ టైం, రైట్? అండ్ మెలాస్మాలో మెడికల్ మేనేజ్మెంట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద మేనేజ్మెంట్, దాంతో పాటుగా ప్రొసీజరల్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఈ మెడికల్ మేనేజ్మెంట్లో కొన్ని టాబ్లెట్స్ కొన్ని డ్రగ్స్ ఉంటాయండి, రైట్? అండ్ టాపికల్ మెడికేషన్స్ లైక్ ఆయింట్మెంట్స్ ఆర్ క్రీమ్స్ ఉంటాయి, రైట్? సో దీన్ని ట్రిపుల్ కాంబినేషన్ థెరపీ అంటారు. దాంట్లో హైడ్రోక్వినోన్ ఉంటుంది, ట్రెటినోయిన్ ఉంటుంది, అండ్ వెరీ మైల్డ్ స్టిరాయిడ్ ఫ్లూసినలోన్ ఉంటుంది. దీన్ని ట్రిపుల్ కాంబినేషన్ థెరపీ అంటారు. సో ఎనీ డర్మటాలజిస్ట్ మీరు కన్సల్ట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ట్రిపుల్ కాంబినేషన్ థెరపీతో స్టార్ట్ చేస్తారు, రైట్? దాంతో పాటుగా అడిషనల్గా మీకు ప్రొసీజర్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వాటితో కూడా స్టార్ట్ చేస్తారు, రైట్? వీటిని క్రానిక్గా యూస్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా నేను ఎందుకు క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ని కలవమని చెప్తున్నానంటే ఇవన్నీ డబుల్ ఎడ్జ్ స్వార్డ్స్ అండి, రైట్? సో వాటికి మనకి బెనిఫిట్స్ ఎంతగా ఉంటాయో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. లైక్ హైడ్రోక్వినోన్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ప్రోడక్ట్, రైట్? రెటినాయిడ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ప్రోడక్ట్, రైట్? టాపికల్ స్టిరాయిడ్స్, దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ప్రోడక్ట్. అవి మనం అంటే అన్నెసరీగా వాడితే మన స్కిన్ని డ్యామేజ్ చేసే స్కోప్ కూడా ఉంటుంది, రైట్? కమింగ్ టు ద క్వశ్చన్, 3 monthsలో మ్యారేజ్ ఉంది అని అంటున్నారు. సో ఈ 3 monthsలో మనం మెలాస్మాని తగ్గించుకోవడానికి స్కోప్ ఉందా అంటే మొత్తం తగ్గించుకోవడానికి 3 months అయితే అంటే ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చండి, రైట్? బట్ మనం ఈ 3 monthsలో మనం ఏం చేయొచ్చు అంటే యూ డెఫినెట్లీ కమ్ టు అస్, విల్ చెక్ అది ఎంత డీప్గా ఉంది, ఎంతవరకు స్ప్రెడ్ అయినా అనే దాన్ని బట్టి అంటే కెమికల్ పీల్స్ అని చెప్పాను కదా, దాంట్లో ఒక స్పెషల్ పీల్ ఉందండి. సో దాన్ని మనం ఏంటంటే డాక్టర్ ఇక్కడ ట్రీట్ చేస్తారు ఆ పీల్ తోటి, అండ్ దాన్ని హోమ్ కేర్ రెమెడీ కూడా తీసుకోవడం వల్ల మనకి ఇనిషియల్గా అది స్టార్ట్ చేసినప్పుడు కొంచెం రెడ్నెస్ ఉండొచ్చు, రైట్? సో ఆ రెడ్నెస్ ఉన్నప్పుడు ఏంటంటే రెగ్యులర్గా మళ్ళీ డర్మటాలజిస్ట్ని విజిట్ చేయాలి. రెడ్నెస్ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, రైట్? సో దానికి ప్రాపర్ ఒక ఫేజ్డ్ మేనర్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే విత్ ఇన్ 3 months మనం ఆ మెలాస్మాని బెటర్ చేయొచ్చు, డెఫినెట్లీ బెటర్ చేయొచ్చు. మీరు అంటే మీ ఈవెంట్ వరకు యూ కెన్ ఫీల్ కాన్ఫిడెంట్, డెఫినెట్లీ, రైట్? యా. అండ్ సంతోష్ గారు, కాల్ మీ టెడీ, సుందర్ సింగానియా, గురుమూర్తి గారు, యా థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అండి. ఎస్, యా. డైలీ సన్ స్క్రీన్ వాడితే స్కిన్ ఏమన్నా డార్క్ అవుతుందా అని అడుగుతున్నారు, రైట్? సో సన్ స్క్రీన్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ అండి. మనం రైట్ సన్ స్క్రీన్ చూస్ చేసుకోవడం ఈజ్ ద కీ, అంతే. I didn't catch that. Could you try again? సారీ, రైట్? సో రైట్ సన్ స్క్రీన్ యూస్ చేయడం అనేది కీ అండి, రైట్? సో సన్ స్క్రీన్స్లో రకరకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి, రైట్? సో కొన్ని సన్ స్క్రీన్స్ మనం పెట్టుకోవడం వల్ల అంటే కొందరికి ఆయిలీగా అనిపిస్తుంటుంది, కొందరికి జిడ్డుగా అనిపిస్తుంటుంది, కొందరికి ఒక చిన్న లైక్ మాస్క్ లాగా అనిపిస్తుంటుంది, రైట్? సో మనది ఏ టైప్ ఆఫ్ స్కిన్ తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్, అండ్ సెకండ్ ఆ స్కిన్కి ఎటువంటి సన్ స్క్రీన్ సూట్ అవుతుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్, రైట్? సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉంటుంది, రైట్? సో ఆయిలీ స్కిన్లో మనం నాన్ కొమెడోజెనిక్ సన్ స్క్రీన్స్ వాడాలి ఆర్ మ్యాట్ సన్ స్క్రీన్స్ వాడితే
బెటర్గా ఉంటుంది, రైట్. అండ్ ఇప్పుడు మీ స్కిన్ డ్రైగా ఉంది అనుకోండి, సో దాంట్లో మనం సెరామైడ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కానీ ఆర్ హైలోనిక్ యాసిడ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ కానీ వాడితే ఆ డ్రైనెస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ యా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మెలాస్మా ఆర్ ఎనీ అదర్ హైపర్ పిగ్మెంటరీ కండిషన్స్ ఉన్నప్పుడు టింటెడ్ సన్ స్క్రీన్స్ ఆర్ గుడ్ అండి, రైట్. యా, వీటిలో ఏంటంటే ఒక ఫిజికల్ బ్యారియర్ ఉంటుంది, లైక్ ఐరన్ ఆక్సైడ్ కానీ ఆర్ టైటానియం ఆక్సైడ్ కానీ ఉంటుంది. సో దే విల్ ప్రొటెక్ట్ యూ ఫిజికల్లీ, రైట్. ఎస్, భువనేశ్వరి గారు, యశస్శ్రీ గారు, అను, యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. ఎస్, వీఆర్ టేకింగ్ వన్ మోర్ క్వశ్చన్. నేను హౌస్ వైఫ్ని, బయటకి అసలు వెళ్ళనండి, అయినా ఫేస్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది, ఎందుకు ఇలా? సేమ్ అంటే ఒక కామన్ మిత్ ఏముంటుందంటే సన్ స్క్రీన్ అనేది ఓన్లీ అంటే బయటకి వెళ్ళినప్పుడు మాత్రమే వాడాలి ఒక మిత్ ఉంటుందండి, రైట్. ఈ రోజుల్లో, రైట్, నేను ఇందాక డిస్కస్ చేసినట్లు ఒకవేళ మనం ఇంట్లో ఉన్నా కూడా ఈ బ్లూ లైట్స్ వల్ల ఆర్ మన సెల్ ఫోన్ లైట్స్ వల్ల కానీ ఆర్ కిచెన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, రైట్, సో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కానీ, ఈవెన్ ఇంట్లో ఉన్నా కూడా ఆల్ దీస్ రేడియేషన్స్ ఆర్ మన స్కిన్ని డ్యామేజ్ చేసే స్కోప్ ఉంది. సో మనం ఏం చేయాలి అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూస్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే దిస్ ఇస్ వెరీ బెనిఫిషియల్ మనకి ఫర్దర్ ఏజింగ్ చేంజెస్, అంటే ఫ్యూచర్లో వచ్చే ఏజింగ్ చేంజెస్ లైక్ ఫైన్ రింకిల్స్ కానీ ఆర్ ఈ యూవీ డ్యామేజ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్స్ కానీ ఖచ్చితంగా తగ్గిస్తుంది, రైట్. అండ్ హోమ్ రెమెడీస్తో పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేయొచ్చా అని అడుగుతున్నారండి. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ హోమ్ రెమెడీ, బట్ హోమ్ రెమెడీస్ అంత పెద్దగా ఎఫెక్టివ్నెస్ అయితే చూపెట్టవండి. హోమ్ రెమెడీస్ బదులు ఒక ప్రాపర్ సన్ స్క్రీన్ యూస్ చేయడం స్టార్ట్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. అండ్ ఖచ్చితంగా మెడికేటెడ్ ఆయింట్మెంట్స్ కానీ, రైట్, మెడికేటెడ్ థింగ్స్ కానీ యూస్ చేస్తే పిగ్మెంటేషన్ బెటర్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి, రైట్. ఒకవేళ మీకు అవసరం అవుతే మాత్రం ప్రొసీజర్స్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది, బట్ ఓన్లీ హోమ్ రెమెడీస్తో మాత్రం ఏ పిగ్మెంటేషన్ బెటర్ అవ్వదు. ఎస్, యా, సుధా గారు, శృతి గారు, రమేష్ గారు, యా, థ్యాంక్ యూ వినయ్, థ్యాంక్ యూ అండి. నాకు సెన్సిటివ్ స్కిన్ ఉంది, లేజర్ ట్రీట్మెంట్ నాకు సేఫ్ అయినా? ఎస్, సో ఇందాక మనం డిస్కస్ చేసినట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయండి, రైట్. ఆయిలీ స్కిన్ కానీ, సెన్సిటివ్ స్కిన్ కానీ, డ్రై స్కిన్ కానీ, రైట్. సో మనం స్కిన్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు అంటే డెఫినెట్లీ చేయించుకోవచ్చు అండి. వీ విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్. ఒకటి ఏంటంటే ప్రొసీజర్స్ చేయించుకునే ముందు, ప్రొసీజర్స్ చేయించుకున్న తర్వాత కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ప్రాపర్గా సన్ స్క్రీన్ ప్రోటోకాల్ అండ్ మాయిశ్చరైజర్ ప్రోటోకాల్ ఫాలో అయ్యారనుకోండి, డెఫినెట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్, రైట్. అలా కాకుండా అంటే మనం ఎటువంటి సన్ ప్రొటెక్షన్ ఆర్ మాయిశ్చరైజర్ తీసుకోకుండా ర్యాండమ్గా మనం క్లినిక్కి వెళ్ళి అక్కడ లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకున్నామంటే దట్ మైట్ లీడ్ టు పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు, రైట్. సో అలా కాకుండా ఖచ్చితంగా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ యూస్ చేసి దెన్ యూ గో అహెడ్. యా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జ్యోతిక గారు, నవనీత గారు, థ్యాంక్ యూ. మిస్టర్ రామ్, థ్యాంక్ యూ. ఎస్, రైట్, విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్. మా హస్బెండ్కి ఫోర్ హెడ్ అండ్ లిప్స్ పైన పిగ్మెంటేషన్ ఉంది, లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకోమన్నారు, సేఫ్ అయినా? ఎస్, సో యా, కమింగ్ టు వాళ్ళ హస్బెండ్కి పిగ్మెంటేషన్ ఉంది అని అడుగుతున్నారండి. ఇందాక డిస్కస్ చేసినట్లు మెలాస్మా ఎక్కువగా మనం ఫీమేల్స్లో చూస్తాం, కానీ ఒక 10% మేల్స్లో కూడా మెలాస్మా వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో అండ్ మేల్స్లో ఒకవేళ మెలాస్మా వచ్చిందంటే దిస్ విల్ బీ మోర్ డిఫికల్ట్ టు ట్రీట్. సో మనం ఇనీషియల్గా మన మెలాస్మా కానీ ఆర్ ఎనీ అదర్ హైపర్ పిగ్మెంటేషన్ కానీ మన ఫేస్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఇమీడియట్గా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి దాన్ని డయాగ్నోస్ చేసుకొని ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ ప్రెటీ గుడ్ రిజల్ట్స్. ఎస్, ఎస్ అండి. దాసరి కుమార్ గారు, అఖిల్, హర్ష, లోకల్ అనస్థీషియా, థ్యాంక్ యూ. శ్రీనివాస్ కొండపల్లి గారు, థ్యాంక్ యూ. ఎస్, వన్ మోర్ క్వశ్చన్ వీఆర్ టేకింగ్. యాక్ని తగ్గిన తర్వాత వచ్చిన డార్క్ మార్క్స్ని మెలాస్మా అంటారా, లేక ఇది వేరే ప్రాబ్లం అంటారా? ఎస్ అండి. సో యాక్ని
రైట్, యాక్నీ ఈజ్ అన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అండి. సో యాక్నీ హీల్ అయ్యేటప్పుడు అది యాక్టివ్ యాక్నీ హీల్ అయిన తర్వాత మనకి చాలా వరకు మచ్చలు పడిపోతుంటాయి. సో వాటిని పోస్ట్ యాక్నీ పిగ్మెంటేషన్ ఆర్ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు, రైట్. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ మెలాస్మా, బట్ దట్ క్యాన్ మిమిక్ మెలాస్మా. అంటే మెలాస్మా లాగా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అంటే మ్యాలర్ ఏరియాలో ఒకవేళ ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంది అన్నప్పుడు మనం దాన్ని ఇది మెలాస్మా లేకపోతే ఎనీ అదర్ హైపర్ పిగ్మెంటరీ కండిషన్ అనేది మనం చూసుకోవాలి, రైట్. ఎస్ అండి, యా బిఫోర్ వీ టేక్ ఇంకా అంటే అదర్ హైపర్ పిగ్మెంటరీ కండిషన్స్ అంటే చాలా హైపర్ పిగ్మెంటరీ కండిషన్స్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రజెంట్స్ అంటే మన ఫేషియల్ ప్రజెంటేషన్ ఉంటుంది. కొందరు ఎక్కువ కాస్మెటిక్స్ యూస్ చేయడం వల్ల కూడా మనకి పిగ్మెంటేషన్ వస్తుంది. దాన్ని రేల్స్ మెలనోసిస్ అంటారు, రైట్. ఇంకా ఏంటంటే ఎల్పిపి అనే ఒక కండిషన్ ఉంటుంది, దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అంటారు. ఇది కూడా చాలా వెరీ థిక్ పిగ్మెంటేషన్ దట్ ఆల్సో ప్రజెంట్స్ ఆన్ ఫేస్. కాబట్టి మనం మెలాస్మాకి కన్ఫ్యూజ్ అవుతుంటాము. సో జస్ట్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ అండ్ గెట్ ఇట్ డయాగ్నోస్ ప్రాపర్లీ అండ్ దెన్ గో అహెడ్ విత్ యువర్ ట్రీట్మెంట్స్, రైట్. ఎస్, వన్ మోర్ క్వశ్చన్ అండి. వింటర్ సీజన్లో కూడా సన్ స్క్రీన్ వాడాలా లేకపోతే స్కిప్ చేయొచ్చా? నో అండి. సో ఏ క్లైమేటిక్ కండిషన్ అయినా ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేయండి, ఎందుకంటే యూవీ డ్యామేజ్ ఖచ్చితంగా ఉంటుంది. అఫ్కోర్స్ మనకి అంటే ఎండ ఎక్కువగా ఉండకపోయినా కూడా. అండ్ వింటర్లో మోస్ట్ కామన్ థింగ్ మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే వింటర్లో స్కిన్ ఇంకొంచెం ఎక్కువ డ్రైగా ఉంటుంది, రైట్. సో అప్పుడు ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది. అప్పుడు కనుక మనం ప్రాపర్ స్కిన్ ప్రొటెక్షన్ వాడకపోతే మెలాస్మానే కాదు అదర్ పిగ్మెంటరీ కండిషన్స్ ఆర్ ఎగ్జిమాటస్ కండిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో నెవర్ స్కిప్ యువర్ సన్ స్క్రీన్ ఈవెన్ ఫర్ ఎ డే. అది వింటర్ అయినా, క్లోజ్ డోర్స్ అయినా, అండర్ ఏసీ అయినా, అండర్ యువర్ రూఫ్ అయినా సరే, నెవర్ స్కిప్ యువర్ సన్ స్క్రీన్, రైట్. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పిగ్మెంటేషన్ పెరుగుతుందా? స్పైసీ ఫుడ్ వల్ల ఏమైనా పెరుగుతుందా అని అడుగుతున్నారండి. యాజ్ సచ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఆర్ ఎనీ ఫుడ్స్ వల్ల మనకి పిగ్మెంటేషన్ పెరగడం అనే స్కోప్ చాలా తక్కువ. బట్ ఇక్కడ మనం ఒకటి ఏం డిస్కస్ చేయాలి అంటే ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, రైట్. సో మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా వెరీ ఇర్రెగ్యులర్ ఉంటున్నాయి, రైట్. సో అట్లాంటి కండిషన్స్లో మనకి ఒబేసిటీ కానీ, రైట్, ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ డయాబెటీస్ ఆర్ ఈవెన్ థైరాయిడ్ కండిషన్స్లో వీటి వల్ల స్కిన్ ఏమవుతుంది అంటే కొంచెం థిక్గా మారిపోతుంది అండ్ దాని మీద పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో రైట్ వెరీ కామన్లీ సీన్ ఎస్పెషల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో, రైట్, పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఆర్ థైరాయిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో చూస్తాము. సో దీనికి కూడా మనం లేజర్స్ చేయించుకోవచ్చు, కెమికల్ పీల్స్ చేయించుకోవచ్చు, రైట్, పీడిఆర్ఎన్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకోవచ్చు, రైట్. ఎస్, మనం అది ప్రాపర్గా డయాగ్నోస్ చేయడం ఈజ్ ద కీ అండి, రైట్. సో అండ్ ఎనీ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ యూ కెన్ ఆస్క్. మిస్టిక్ మృణాల్, జెసిన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హోప్ ఐఎమ్ క్లియర్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ మెసేజ్ మీ అండి, ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ దెమ్ ఆల్. రీవాక్ 15, Ashila Gauss, yes, you can ask any more questions, right. And see, అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఐ విల్ టెల్ యూ 4 important things, right. Melasma or any other hyperpigmentation, right, sunscreen is the key, right. అది ఏ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ మనం డయాగ్నోస్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్, రైట్. సో నియర్ బై డర్మటాలజిస్ట్ని విజిట్ అవ్వండి, దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫేషియల్ పిగ్మెంటేషన్ ప్రజెంటేషన్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి, రైట్. సో వాటిని డిఫరెన్షియేట్ చేయడమే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పినట్టు డర్మోస్కోపీ కానీ ఆర్ ఎనీ అదర్ ఇన్వెస్టిగేషన్స్ ఇఫ్ రిక్వైర్డ్ గెట్ దెమ్ డన్, రైట్. ప్రాపర్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవసరమైనప్పుడు మీకు రాసిస్తారు, అవి కూడా చేయించుకోండి. అండ్ ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా మెడికల్ మేనేజ్మెంట్తో పాటు యాస్థెటిక్ అంటే ప్రొసీజరల్ ట్రీట్మెంట్ రెండు కంబైన్ చేసుకొని ప్రాపర్ టైం గ్యాప్తో చేసుకున్నారు అంటే యూ విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, అంటే అసలు మెలాస్మా నాకు తగ్గట్లేదు అన్న క్లయింట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ లైవ్ ప్లాన్ చేశాము. మెలాస్మా ఇనీషియల్గా ఉన్నప్పుడు అంటే తక్కువగా ఉండి ఆర్ ఓన్లీ సూపర్ఫిషియల్ లెవెల్లో మాత్రమే ఉన్నప్పుడు మనం ప్రాపర్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ప్రాపర్ ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్స్ తీసుకొని ప్రాపర్ లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకొని
అండ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మెలాస్మా తగ్గడం ఖచ్చితంగా చూస్తాం. అలా కాకుండా మనం అంటే జనరల్లీ ఎలా ప్రజెంట్ అవుతారు మనకి అంటే మెలాస్మాది పెరిగిపోయి ఆర్ అంటే ఇన్ని రోజులు పట్టించుకోకుండా సన్ స్క్రీన్ ప్రాపర్గా యూస్ చేయకుండా సో లేట్గా ప్రజెంట్ అవుతారు. సో అప్పుడు ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అంటే ట్రీటింగ్ డర్మటాలజిస్ట్కి టఫ్గా ఉంటుంది అండ్ క్లయింట్కి కూడా రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయించుకోవడం, రైట్, క్రానిక్గా ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇబ్బంది పడుతుంటారు. సో ఇనిషియల్గా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోండి, ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ సీ బెటర్ రిజల్ట్స్. ఎస్, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఐడి 14232, థ్యాంక్ యూ అస్రా, థ్యాంక్ యూ లితిషా, థ్యాంక్ యూ శ్రీ ఫర్ జాయినింగ్ మీ. హోప్ ఐ హ్యావ్ క్లియర్డ్ మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అండి. ఇఫ్ అట్ ఆల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే జస్ట్ మెసేజ్ మీ, రైట్, or you can visit our Colors Healthcare, right? So across India we have almost 60 branches and more than 70 dermatologists are working together, right? And this is one of the largest dermatology unit, right? Please do come, please visit us, we'll diagnose you and we'll treat you, right? And thank you Andy, thank you for sparing this important time, right? Thank you. Yeah, signing off. Thank you Andy.